పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్. దాదాపు 3 శతాబ్దాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ పాకిస్తాన్కు తిరిగి వచ్చింది. పాక్ అభిమానులకు ఒక పీడకలగా నిరూపించబడింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న బుధవారం ప్రారంభమైన మొదటి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. టామ్ లథమ్ మరియు ఫిల్ యంగ్ చేసిన అద్భుతమైన సెంచరీ ఆధారంగా న్యూజిలాండ్ అయితే ప్రతిస్పందనగా పాకిస్తాన్ జట్టు నిదానం మరియు బలహీనమైన బ్యాటింగ్ కారణంగా కేవలం 260 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కరాచీలోని జాతీయ స్టేడియంను పునరుద్ధరించేందుకు కోట్లాది రూపాయలను వెచ్చించింది. కొత్తగా మెరిసే స్టేడియంలో పాకిస్తాన్ అభిమానులు తమ జట్టు నుండి అద్భుతమైన ప్రదర్శనను ఆశించారు. ఈ మ్యాచ్లో తొలి 10 ఓవర్లు మినహా తర్వాతి ఓవర్లో పాక్ జట్టు న్యూజిలాండ్ కంటే వెనుకబడినట్లు కనిపించింది. లాథమ్ యంగ్ సెంచరీల కారణంగా 60 పరుగుల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. టాస్ గెలిచి బౌలింగ్కు దిగిన పాక్ జట్టు 9వ ఓవర్లో డెవాన్ కాన్వే, కేన్ విలియమ్స్లను పెవిలియన్కు పంపగా డారిల్ మిచెల్ కూడా కాసేపటికే నిష్క్రమించడంతో స్కోరు 75 పరుగులకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఇక్కడి నుండి విల్ యంగ్ మరియు టామ్ లథమ్ ఇన్నింగ్స్ యొక్క బాధ్యతలను స్వీకరించారు మరియు పాక్ బౌలర్లను కఠినంగా తీసుకోవడం ప్రారంభించారు. చూస్తుండగానే విల్ యంగ్ తన కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసి లాథమ్తో కలిసి 118 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అతను అవుటైన తర్వాత లాథమ్ గ్లెన్ ఫిలిప్స్తో కలిసి వేగంగా 125 పరుగుల భాగస్వామ్యంతో జట్టును 300 పరుగులకు దాటించాడు. ఈ తరుణంలో టామ్ లథమ్ ఓడిఐలో తన 8వ సెంచరీని కేవలం 95 బంతుల్లో పూర్తి చేయగా ఫిలిప్స్ కేవలం 39 బంతుల్లో 61 పరుగులతో పేలుడు ఇన్నింగ్స్ ఆడాడు. లాథమ్ 104 బంతుల్లో 118 పరుగులు చేసి నాటౌట్గా వెనుదిరిగాడు. ఇక మన దాయాది పాకిస్తాన్ విషయానికి వస్తే టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ఫఖర్ జమాన్ గాయం కారణంగా ఈ లక్ష్యం ఇప్పటికే పాకిస్తాన్కు కష్టంగా నిలిచింది. ఆపై పాకిస్తాన్ మొదటి 10 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే చేసి తన సమస్యలను పెంచుకుంది. ఈ సమయంలో తాత్కాలిక ఓపెనర్ సౌదీ షకిల్, కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ పెవిలియన్ బాట పట్టారు. పాకిస్తాన్ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది మరియు గాయపడిన ఫఖర్ను బ్యాటింగ్కు పంపాడు. కానీ అతను నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు. అతను కొన్ని ఫోర్లు కొట్టి అవుట్ అయ్యాడు. అదే సమయంలో అతని తర్వాత వచ్చిన సల్మాన్ అలీ ఆగు 42 పరుగులు చేసి పరిస్థితిని తీవ్రతను పసిగట్టి పెద్ద షాట్కు కొట్టి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన అతడు కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. బాబర్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం పెద్ద కష్టాన్ని మిగిల్చింది. వీటన్నింటి మధ్య పాకిస్తాన్కు పెద్ద సమస్య స్టార్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజం. అతను ఓపెనింగ్కు వచ్చాడు, కానీ మొదటి నుండి చివరి వరకు వేగంగా బ్యాటింగ్ చేయడానికి కష్టపడ్డాడు. అతను పెద్ద షాట్ ఆడడంతో విజయం సాధించినట్లు కనిపించలేదు. ఇలాంటి పరిస్థితిలో రన్ రేట్ ఒత్తిడి కూడా పెరిగింది. బాబర్ హాఫ్ సెంచరీ చేశాడు, కానీ అతను ఇన్నింగ్స్ 90 బంతుల్లో 64 పరుగులు మాత్రమే చేశాడు. ఖుష్దిల్ షా కేవలం 49 బంతుల్లో 69 పరుగులు చేసి ఓటమి మార్జిన్ను తగ్గించాడు, కానీ అతను కూడా ఫలితాన్ని మార్చలేకపోయాడు. న్యూజిలాండ్ తరపున యువ పేసర్ విల్ ఓరూర్క్, కెప్టెన్ మిచెల్ స్టాంటనర్ 3 వికెట్లు తీశారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ స్పోర్ట్స్ హైలైట్ ఇన్నింగ్స్.